హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ లియానా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థంబ్నెయిల్ అయితే చూశారు కదా, మా చిన్న వంటగది టూర్ చేద్దాం అనుకుంటున్నాను. టూర్ అంటే ఏంటో అనుకోకండి, మాకున్న దాంట్లో ఏదో చిన్నగా సర్దుకున్నాను నాకు వచ్చినట్టు. నాకు బాగుంటే ఒక లైక్ చేయండి. ఓకే. మా బాబు అండి, మా బాబుకి అర్ధరాత్రి పూట ఆకలేసిద్ది, ఏమైనా ఇవ్వు ఏమైనా ఇవ్వు అంటూ ఉంటాడు. ఇదైతే చిన్న బుట్టలండి, పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లోనే తీసుకున్నాను ఆనియన్ డబ్బా ఒకటి, అల్లం చిన్నుల్లిపాయ ఆ రెండు. ఇదైతే నా చిన్న తాలింపు డబ్బా. ఆడవాళ్ళు తాలింపు డబ్బాలో డబ్బులు దాచుకుంటారంటారు కదా, నాకైతే అలవాటు లేదు. బట్ ఇలా అయితే సర్దుకున్నాను. చిన్న పెద్ద క్వాంటిటీలో అయితే పెద్ద డబ్బాలో వేస్తాను, కొన్ని కొన్ని అయితే ఇందులో వేస్తాను. ఇదైతే మస్ట్ అండ్ షుడ్. మా పాప ఎప్పుడు అడుగుతూ ఉండిద్ది డ్రై ఫ్రూట్స్. నానబెడతాను కదా నేను డైలీ, బాదం జీడిపప్పు అవి ఈ డబ్బాలో అయితే పెడతాను. ఇంకా ఇవేమో నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా, అదైతే ఎప్పుడు ఇంట్లో ఉండేలా చూసుకుంటాను. అలాగే ఇవేమో అటుకులు ఉప్మా చేసుకుంటాము. ఎప్పుడైనా నైట్ డిన్నర్ చేయకపోతే పాలలో అలా వేసుకొని తింటాము. ఇదేమో రాగి అప్పడాలు. కొంచెం మా హస్బెండ్ ఆర్గానిక్ కానీ ఏమైనా ఇలాంటివి కనిపిస్తే డెఫినెట్గా తీసుకొస్తారు. రాగి మరి అవి మంచిగా ప్రిపేర్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఉన్న దాంట్లో ఏదో కొంచెం బెస్ట్ తినాలి అని అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు. రాగి అప్పడాలు. ఇవైతే జొన్నలు. అంతకుముందు అయితే మామూలు తెల్ల ఇడ్లీలే తినేవాళ్ళమండి, కొంచెం హెల్త్ కాపాడుకుందాం అని చెప్పి జొన్న ఇడ్లీలు అవి అయితే తింటున్నాము. ఇదేమో పటిక బెల్లం పౌడరు, ఇదేమో ఓట్స్, మల్టీగ్రెయిన్ ఓట్స్ అండి. ఫస్ట్లో అయితే నార్మల్ ఓట్స్ వాడేవాళ్ళం, తర్వాత మల్టీగ్రెయిన్ వస్తున్నాయి కదా, ఇదైతే దాని మీద బెటర్ కదా అని చెప్పి ఇది వాడుతున్నాం. కుకింగ్లో కూడా తొందర 2 minutesలో అయిపోయింది. మల్టీగ్రెయిన్ ఓట్స్ 5 రకాలు అయితే ఉంటాయి అందులో. మీకు కావాలంటే చెప్పండి, నేను అది చెప్తాను. ఇదైతే బత్తాయి జ్యూస్. ఇప్పుడు బత్తాయిలు అంతగా రావట్లేదు, కానీ ఈవినింగ్ టైం అయితే డైలీ తాగేవాళ్ళము. అది మా పాప లంచ్ బాక్స్ పింక్ కలర్. ఇప్పుడైతే లంచ్ పెట్టే పని లేదుగా, నర్సరీకి ముందే కొని ఉంచాము. ఇప్పుడు ఇదైతే చిన్న చిన్న డబ్బాలండి ఇవన్నీ, క్యూట్గా. ఇదైతే నా ఫేవరెట్ అల్మారా. ఇవైతే వాడను, ఈ ప్లేట్లు ఇవన్నీ అలా దాచుకొని ఉంచుకుంటాను. పిల్లలు పగలు కొట్టేస్తారని చెప్పి పెట్టట్లేదు ఇప్పుడే. ఇదేమో చిన్న చిన్న గాజు సీసాలు ఉంటాయి కదా, ఇది బ్లాక్ పెప్పర్ పౌడరు, ఇదేమో వాము, యాలకులు, మెంతులు, చియా సీడ్స్, ఇవన్నీ సీసాలో ఉంచుకున్నాను. ఇదైతే చిన్న స్టీల్ స్పూన్స్. మా పిల్లలు ఏమైనా తినాలి అంటే ఈ చిన్న స్పూన్స్ అయితే ఇస్తాను, వాళ్ళకి బాగుంటాయి కదా, పెద్ద అయితే కుదరదు నోట్లో పెట్టుకోవడానికి. ఇదైతే 2 ఫ్లేవర్స్ అండి, డైజెషన్కి బాగా యూజ్ అవుతాయంట. ఒక ఫ్లేవర్ ఏమో పుదీనా, ఇంకోటేమో తమలపాకు. మంచిదంట ఇది తింటుంటే. ఇదేమో అంజీరా. మా బాబుకి ఏమో బోర్న్విటా అంటే చాలా ఇష్టం, ఈ పాలలో కలిపిస్తాను పిల్లలకి. అంజీరా, ఖర్జూర పండు, వాల్నట్స్ అండి. ఈ కాఫీ సీసా ఉండిద్ది కదా, సీసాలు అస్సలు నేను పడేయను. ఈ కాఫీ సీసా ఇంకా క్లీన్ చేసేసి వాల్నట్స్ అయితే వేసాను. ఇదైతే పచ్చళ్ళు అవి పెట్టడానికి అయితే గుంటూరు వెళ్ళినప్పుడు గుంట గ్రౌండ్ ఎగ్జిబిషన్ అవి పెడతారు, అక్కడ తీసుకున్నాను. యూజ్ చేయట్లేదు. ఈ చక్రాలదేమో మా అమ్మ తెచ్చారు, ఒక్కసారి కూడా చేయలేదు. ఈ డబ్బాలు కూడా మా దగ్గర ఒక 3-4 డబ్బాలు ఉన్నాయి, ఖాళీగా ఎందుకులే అని చెప్పి ఏదో ఒకటి వేస్తూ ఉంటాను. ఈ 3 sets డబ్బాలు అయితే మా ఇద్దరు పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు ఫంక్షన్ చేసామండి, అప్పుడైతే పంచాము. ఒక 3 sets మాకైతే మిగిలాయి. మేమే ఉంచుకున్నాంలేండి, మిగలకపోయినా ఉంచుకోవాలి కదా గుర్తు కోసం. అవి ఆ సెట్ అయితే ఇచ్చాము. ఇంక నేను డైలీ అయితే కుక్కర్లో అయితే వంట చేస్తానండి. అన్నం కూడా కుక్కర్లో చేస్తాను. స్టీల్ కుక్కర్ బాగా ఫస్ట్ నుంచి, సిల్వర్ ఎందుకులే అని స్టీలే అలవాటు చేశారు, కొనుక్కొచ్చారు. ఇది మా చిన్న జ్యూసర్ అండి, అంటే పల్ప్తో సహా వచ్చింది, వాటర్లా కాకుండా కొంచెం పల్ప్ కూడా వచ్చింది. క్యారెట్ కానీ ద్రాక్ష కానీ ఏది వేసినా కానీ కొంచెం పల్ప్తో పాటు వచ్చింది.
ఇదే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకొచ్చారు మా హస్బెండ్. డైలీ అయితే ఇవి యూజ్ చేస్తాము. ఇది చిన్న అంట్ల స్టాండ్ అండి. ఫస్ట్‌లో కొన్నాం కానీ ఇప్పుడు అస్సలు సరిపోవట్లేదు. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇదిగోండి ఒక డబ్బాలో అయితే చాక్లెట్స్ పెట్టా. ఎప్పుడూ ఏదో ఒకటి పెడతారు చాక్లెట్స్, జస్ట్ జెల్లీ కానీ ఇవి. పిల్లలు ఎప్పుడు డైలీ ఇవ్వం కానీ ఎప్పుడన్నా ఏడిస్తే అప్పుడు ఇస్తాను. నేను అసలు వద్దంటానండి. మా వారు తీసుకోమంటారు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా పిల్లలు గారాబం చేసేవాళ్ళు. ఇదైతే కంచు ప్లేట్స్ అండి. ఇందులో తింటే హెల్త్‌కి మంచిది అని చెప్పి తీసుకున్నారు. బెల్లం, ఇదేమో దంచేది. ఎప్పుడన్నా మిరియాల చారు కానీ, చిన్నుల్లిపాయ, నేను పటిక బెల్లం గడ్డలు అవి తీసుకొని పౌడర్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, ఇందులో దంచి పెట్టుకుంటాను. మరి మిక్సీలో పౌడర్ చేసేస్తే ఏమో గడ్డలాగా గట్టిగా అయిపోతున్నాయి. అందుకని ఇందులోనే మిక్సీ వేయకుండా కొంచెం దంచి పౌడర్లాగా పెట్టుకుంటున్నాను. ఇంకా స్టాండ్లో ప్లేట్లు అవి సరిపోవట్లేదని ఇలా పెట్టాను. ఇంకా చాలా సామాన్లు అయితే ఉన్నాయి. చిన్న వంటగది కదా, మాకు పెళ్ళైన కొత్తలో చాలా తక్కువ ఉండేవండి. మాది లవ్ మ్యారేజ్. ఇంకా మెల్లిగా మేము హైదరాబాద్లో ఉంటాము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటి అలా కొంటూ ఉన్నాము. రెంట్ హౌస్ కదా ఎందుకు అంటూ ఉంటాను నేను. మా వారు ఏమైనా చూస్తే కొనేస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఉంటారు కదా, వైఫ్ ఎక్కువ ఖర్చు పెడితే హస్బెండ్ తక్కువ, హస్బెండ్ ఎక్కువ ఖర్చు పెడితే వైఫ్ తక్కువ. అలాగా మా ఇంట్లో నేను ఖర్చు తక్కువ అండి, మా వారు కొంచెం ఎక్కువ. ఇంకా సొంత ఇల్లు అయితే ఎన్నైనా కొనుక్కోవచ్చండి సామాన్లు. మన ఇల్లే కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పెద్దగా కట్టుకోవచ్చు. రెంట్ హౌస్ కాబట్టి నేను ఇల్లు మారినా ఇబ్బంది అయిద్దని నేను వద్దు అని ఆలోచిస్తాను. ఇదిగోండి ఒకదాని కింద ఒకటి ఇన్ని అయితే పెట్టేశాను. ఇంకా ప్లేస్ సరిపోకపోతే ఏం చేస్తారు, లేకపోతే ఫ్రీగా పెట్టుకోవచ్చు. తీసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా ఈ గిన్నెలన్నీ ఇలాగే పెట్టేశాను. ఇల్లు కూడా మేము ఉండేది చాలా పాతదండి. 25 ఇయర్స్ బ్యాక్ హౌస్. చాలా పాతగా అయితే ఉండిద్ది. పెళ్ళైనప్పుడు ఈ ఇంట్లో వచ్చాము మేము హైదరాబాద్కి పని కోసమని. ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాము. ఇంకా ఇదే ఫస్ట్ ఇల్లు అండి మేము ఉంటున్నది. మ్యారేజ్ అయ్యాక ఇంక ఇక్కడే ఉంటున్నాము. ఇల్లు మారాలంటే చాలా కష్టం అండి. అందులో పిల్లలతో అస్సలు కుదరదు. అంతకుముందు అయితే నేను ఈ చిన్న చిన్న అల్యూమినియం గిన్నెలు అయితే కొన్నానండి వంట కోసం. ఇప్పుడైతే నాన్ స్టిక్ అవి స్టీల్వి అవి వాడుతున్నాను. అల్యూమినియం అయితే అంతకుముందు వాడేదాన్ని బాగా. ఇవి ఎక్కువ యూస్ చేయనండి. కింద అల్మారో యూస్ చేయకుండా కొంచెం అవి పెట్టేస్తాను. ఎక్కువ ఈ ముందు ఉన్నవి అయితే యూస్ చేస్తాను. ఇడ్లీ పాత్ర, కుడుముల పాత్ర అవి. ఇదేమో రేషన్ బియ్యం మా ఊరు నుంచి తెచ్చాను కదా అవి. ఇంకా ఎగ్స్ది బాక్స్ బాగుందని చెప్పి తీయలేదు, అందులోనే ఉంచేసాను. ఈ బొప్పాయి పండటానికి ఇలా అయితే పెడతాను. ఇదిగోండి మా క్యూట్ 2 చిన్న కుక్కర్లు. ఈ టిఫిన్స్ అయితే 2 కొన్నాము. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, పిండి వేయించుకోవడానికి. ఇది కూడా మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నారు పొయ్యి. ఇది నెయ్యి అండి, ఆవు నెయ్యి అయితే యూజ్ చేస్తాం మేము. డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేస్తాను డైలీ. ఇది రాగి బిందెలు అవి కడుగుతారు కదా, పీతాంబరి ఆ పౌడరు. వాటర్కి అయితే రాగి బిందె అయితే ఒకటి వాడతామండి. అందులో వాటర్ తాగితే చాలా మంచిది అంటారు కదా, నైట్ ఉంచి ఒకటైతే వాటర్ తాగుతాం. స్టీల్ బిందె ఏమో ఇంట్లో వంటకి దానికి వాడతాను. ఇది రీసెంట్గా మేము 1 ఇయర్ నుంచి నార్మల్ ఆయిల్ అయితే మానేసి అవి పట్టిస్తారు కదా గానుగలో, ఆ ఆయిల్ అయితే వాడుతున్నాము. ఇప్పుడు టీవీలో అన్నీ అసలు యూజ్ చేయకూడదు ఆయిల్ అంటున్నారు కదా, ఇంకా భయం వేసేసి గానుగ నూనె అయితే పట్టించి తెస్తున్నాము. అది అందులో వేసి యూజ్ చేస్తాను. ఇంకా చెక్క స్పూన్స్ ఫస్ట్లో ఇది కొన్నాము, ఇందులో జారిపోతున్నాయి స్పూన్స్ అని చెప్పి వేరేది కొన్నాము. ఇదేమో కళ్ళుప్పు అండి, అన్నంలో వేస్తాము మేము కళ్ళుప్పు. ఇది కూడా కొంచెం హిమాలయన్ది రాక్ సాల్ట్, హిమాలయన్ రాక్ సాల్ట్, కళ్ళుప్పు అవన్నీ కొంచెం వైట్ కలర్లో కాకుండా ఇవైతే దాని మీద కొంచెం బెటర్ అని చెప్పి ఇది యూస్ చేస్తాము. ఇంకా గ్రైండరు, మిరియాలు హెల్త్కి చాలా మంచిది కదా. ఇవన్నీ పచ్చడి సీసాలండి. నాకు పడే బుద్ధి కాదు, సీసాలు మంచిదే కదా ప్లాస్టిక్ అంటే. ఇంకా అందులో ఇవి ఉంటాయి కదా విత్తనాలు అవన్నీ.
సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ ఒక్కో దాంట్లో వేసాము. డైలీ యూస్ చేస్తాము. ఎక్కువ ఏం తెచ్చుకోము. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా తెస్తారు. ఇది మునగాకు పొడి అండి. ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అందరు యూస్ చేయండి తప్పకుండా. నేను మార్నింగ్ ఎంప్టీ స్టమక్ నేను మా వారు ఇద్దరు 1 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో టీ స్పూన్ అయితే ఇది కలుపుకొని తాగుతాము. రీసెంట్గా స్టార్ట్ చేసాము. విజయవాడ నుంచి అయితే తెప్పించుకున్నామండి. గుడ్ హెల్త్ అని ఉండిద్ది కదా, అదైతే ప్యూర్ వచ్చింది అక్కడ నుంచి. ఇదేమో ఐస్ క్రీమ్ది. సమ్మర్లో అయితే ప్రిపేర్ చేస్తాను, ఇప్పుడైతే చేయట్లేదు. ఇది ఇంకా స్ట్రాస్ అండి. ఫస్ట్లో ప్లాస్టిక్ యూస్ చేసేదాన్ని, క్లీన్ చేయడానికి కుదిరేది కాదు, మెలికలుగా. ఇది అయితే స్టీల్ అయితే క్లీన్ చేయడానికి ఆ బ్రష్ కూడా ఇచ్చారు. దాంతో క్లీన్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉండిద్ది, క్లీనింగ్గా ఉంది అని చెప్పి. ఈ స్పూన్స్ అయితే ఏఎంబి వెళ్ళినప్పుడు తీసుకున్నాం, పొడుగ్గా బాగుంటాయి. ఇంకా ఇదైతే వాము, జీలకర్ర, సోంపు ఈ 3 కలిపి వేయించి పౌడర్ చేసుకున్నాను అంతకుముందు. నేను సిజేరియన్ అయ్యాక పొట్ట వస్తుందని చెప్పి కొందరు అలా చెప్పారు యూస్ చేయమని. ఇదైతే ట్యాంగ్. బయట కూల్ డ్రింక్స్ కన్నా కూడా ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఎప్పుడన్నా సరే ఇస్తాను. ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇది జుట్టుకు కానీ బాడీకి కానీ చాలా మంచిది కదా, అందుకని ఇదైతే యూస్ చేస్తాను, ఫ్లాక్స్ సీడ్స్. ఇంకా అంతేనండి. ఇది కొంచెం బొంబాయి రవ్వ, సేమియా. మైదా అయితే అస్సలు యూస్ చేయమండి. షుగర్ కానీ మైదా కానీ అస్సలు యూస్ చేయము. ఈ సేమియా, బొంబాయి రవ్వ కూడా ఎప్పుడన్నా మార్నింగ్ పిల్లలకి లేట్ అయింది బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి అదైతే చేస్తాను. మా వారు తినరు. సాల్ట్ కూడా హిమాలయన్ పింక్ రాక్ సాల్ట్ యూస్ చేస్తాము. ఇదేమో రీసెంట్గా తెచ్చారండి, కొంచెం వైట్ కలర్ లాగా ఉంది. ప్రైస్ అయితే 100 రూపీస్ అలా ఉండిద్ది. ఇదేమో అంతకుముందుది కొంచెం ఈ కలర్ ఉండేది, కొంచెం మారింది అనుకుంటా ప్యాకెట్. ఇదైతే యూస్ చేస్తాము. ఉన్న దాంట్లో కొంచెం బెటర్ అండి, అంతే, ఇంకేం లేదు. ఈ ఎక్స్ట్రా సామాన్ అయితే మచ్చ మీద ఇదిగోండి, ఇది ఉండేదిగా ఇత్తడి బకెట్, బింది, అవి యూస్ చేయను అయితే పెట్టేస్తాము. ఇంకా పోయి కింద అల్మారాలో అయితే ఇవి పెడతాను. ఈ ట్రే ఇందులో ఏమో ఇవన్నీ బెండకాయ కట్టరు అవన్నీ ఉంటాయి ఇందులో. ఇంకా డస్ట్బిన్ కవర్స్ అవి అయితే యూస్ చేస్తాము. ఈ కింద జొమాటో బ్యాగ్ అయితే ఏమైనా సరుకులు ఏమైనా ఎక్స్ట్రా తెస్తే అందులో పెడతానండి. జొమాటో బ్యాగు మా కజిన్ ఒకసారి ఇక్కడ వర్క్ చేశారు, వాళ్ళు ఇక్కడ వాడట్లేదని చెప్పి ఇచ్చారు. ఇదైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి. నేను బయట షాప్లో ఏం కొన్నాను, ఇంటి దగ్గర లూజ్ అమ్ముతారు, అది తీసుకుంటాను. ఇంకా ఇదేమో పెనం, ఆ దోశ ప్యాను. ఇంకేమో సెట్ దోశ వేసుకుంటాను, విజయవాడలో తీసుకున్నాను ఇది. ఇదేమో నాన్ స్టిక్ రాగి ఏదో అంటారు కదా, ఇదేమో రాగి కాదండి, కాపరు. ఇదిగోండి, ఇది డిష్ వాష్ లిక్విడ్ ప్లస్ వాషింగ్ మిషన్ లిక్విడ్. ఇదేమో సింగిల్ పాలిష్ రైస్ అండి, మేము వంటిపట్టు బియ్యం అంటారు కదా, అదైతే యూస్ చేస్తాము. మా హస్బెండ్ వాళ్ళైతే చిన్నప్పటి నుంచి యూస్ చేస్తారంట, నాకైతే పెళ్ళైనప్పటి నుంచి అలవాటు చేశారు. ఇదిగోండి, ఈ కింద అల్మారాలో అయితే అంతగా యూస్ చేయనివి పెడతాను కదా ఇవన్నీ. ఇదైతే పుల్ కాదండి, అసలు యూస్ చేయలేదు ఎప్పుడు. బొప్పాయిలు అయితే ఎక్కువ తింటామండి మేము. ఈ 2 బాక్సెస్ అయితే ఫ్రూట్స్ పెట్టుకుందామని తీసుకున్నాను, బాగున్నాయని చెప్పి. ఇదే గుంట పునుగులు. ఈ మట్టి కుండ అయితే పెరుగు తోడేద్దామని తెచ్చుకున్నా, కానీ ఈ మధ్య యూస్ చేయట్లేదు, వాషింగ్ కొంచెం కష్టం అవుతుందని. ఈ డిషెస్ అయితే మా బాబుని ఉయ్యాల్లో వేసేటప్పుడు పేరు పెడతారు కదా, అప్పుడైతే గిఫ్ట్ కింద ఇచ్చాము మేము. ఇవి ఒక 4 ఉంచుకున్నాము. ఇంకా ఇవన్నీ యూస్ చేయట్లేదు అని దాచుకున్నాం, కింద పెట్టాము అల్మారాలో. ఇదిగోండి, ఇక్కడైతే ఇలా కింద పెట్టేస్తాము. ఇలా అన్నీ సర్దేశాను. పిల్లలు ఉంటే ఎప్పుడు ఇంట్లో ఫ్రూట్స్ ఉండాలి కదా ఎప్పుడు. ఇదైతే నట్స్ అవి నానబెడతాను కదా, అవన్నీ సన్ఫ్లవరు, జీడిపప్పు, వాల్నట్స్ అవన్నీ డైలీ మార్నింగ్ అయితే నానబెడతాను. ఈవినింగ్ తింటాం మేము, అందుకే మార్నింగ్ టైం నానబెడతారు.
నేల సౌండ్ వచ్చింది. ఇదిగోండి, ఇది రాగి పిండి, ఇదేమో మల్టీగ్రెయిన్ ఆట. ఉట్టి గోధుమ పిండి పట్టించేవాళ్ళం అంతకుముందు. ఇప్పుడు మల్టీగ్రెయిన్ అని యూజ్ చేస్తున్నారు కదా, అలా అయితే పట్టించి వాడుతున్నాము.